Habibi, come to Dubai. At night, not on day. టమ్మయ్య ఈ ఎండ గురించి కొంచెం చెప్పవా? ముట్టుకుంటే మసైపోతావు అంతే. క్యామల్ ని హార్స్ అంత స్పీడ్ గా సవారీ చేసేద్దాం. ఇంకా సఫారీ స్టార్ట్ అయింది అండ్ మనం ముందు కూర్చుందాము, వ్యూ బాగుంటుంది అన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అండ్ మన లొకేషన్ చెప్తే వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు. పికప్ చేసుకుని ఇంకా ఫుల్ డే మొత్తం డెజర్ట్ సఫారీ ప్యాకేజ్ మొత్తం వాళ్ళతోనే ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు డెజర్ట్ వచ్చేసి క్యామెల్స్ చూడకపోతే ఎలా. అండ్ ఇక్కడ ఈటీవీ రైడ్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి స్కిడ్ అయితే మాత్రం ఇక పాప ఎండ అయితే 43 degrees 44 degrees ఉందేమో. ఈ ఎండలో ఎలా ఆడుతున్నారు రా స్వామి, మాకైతే ఇక్కడ నించునే కూడా అవ్వట్లేదు. సో అందుకే ఇది వద్దని అనుకుంటున్నాము. అది ముందు పోవట్లేదు. అది డే 1. Al Habibi, Habibi, come to Dubai. at night, not on day. ఎండకి చచ్చిపోయేలా ఉన్నా. డే 1 ఇన్ దుబాయ్. ఈ ఎండకి చచ్చిపోయేది. టమ్మయ్య ఈ ఎండ గురించి కొంచెం చెప్పవా? ముట్టుకుంటే మసైపోతావు అంతే. బాబోయ్, ఈడంతా 40 degrees ఏమో ఉంది. ఈడు దాన్ని వింటర్ అంటున్నాడు. బాబోయ్ బాబు ముడిచిపోయేటట్టున్నప్పుడు చూడాడు అన్న బండ్లేమి మేము వేసుకుని వచ్చిన బండి. ఇదైతే ఫుల్ ప్రాపర్ డెజర్ట్ లాగా ఉంది, క్రేజీ ఉంది ఇంకా. బట్ శాండ్ అయితే ఇంకా థిక్నెస్, ముందుకు వెళ్తే ఇంకా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అప్పుడు డ్రిఫ్టింగ్కి అంత పర్ఫెక్ట్ ఉంటుంది. దీన్ని క్రేజీ. చూద్దాం ఇంకా. అండ్ ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఫ్రాన్స్ నుంచి వచ్చారు. సో మనం వాళ్ళు యూరోప్ కాబట్టి చాలా టైం పట్టలేదు కనెక్ట్ అవ్వడానికి. అండ్ దే ఆర్ ఓకే విత్ రికార్డింగ్ అనమాట. సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం రికార్డింగ్ స్టార్ట్ చేసాము. షార్ట్ ఇక్కడ ఎవడరా బాబు బండి ఆపింది? మనది కూడా ఆపేస్తాడు ఏమన్నా ఇక్కడ. ఓకే, మన వీళ్ళకి టైర్ ఫిట్టింగ్స్ ఏమైనా ఉండొచ్చు అనుకుంటా. వచ్చి టైర్స్ చేంజ్ చేస్తున్నా, ఏమైనా ఫిట్ చేస్తున్నా. లేదా ముగ్గురు ఒకే దగ్గర కూర్చుంటే బాగుంటుండే. ఇంత చాలు కదా బాబు. టైర్ రిప్లేస్ చేయట్లేదు, బట్ ఎయిర్ని మాత్రం తక్కువ చేసేస్తున్నారు టైర్ నుంచి.
మేబీ గ్రిప్ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటా. సో దానికోసం ఎలా ఉంటుందో డ్రిఫ్టింగ్ క్రేజీ ఉంటుంది, చూద్దాం. వెయిటింగ్. అండ్ మొత్తం మట్టి కట్టుకుపోతారంతే. అదే ఆ దేశముద్రలో డైలాగ్ ఉంటుంది, అర్థమై నువ్వు. ఈ ఎండకి ఈ యాక్టివిటీస్కి అసలు ఏమైనా సంబంధం ఉందారా బాబోయ్, అసలు నించునే కావట్లేదు. వీడు చూస్తే యాక్టివిటీస్ అంటున్నాడు, మళ్ళీ అందులో కిందికి వెళ్ళి మళ్ళీ మనమే తీసుకునే పైకి రావాలి. బాబోయ్ ఒక్కసారి ఆడడానికి చాలా అయిపోయింది. అండ్ ఇది స్టార్ట్ చేసింది బాబు మళ్ళీ ఫోటోలు అనమాట. నేను నించో ఎన్నిరా ఇది ఫోటోస్ బావా. అన్ని డిలీట్, డబ్బులు లేకపోతే. సూపర్. ఇప్పుడు రిటర్న్ పోయేటప్పుడు కూడా కొడతాడు ఫుల్ రివర్స్. నేను స్టార్టింగ్ అంత ఉండదు అనుకున్నా కానీ భలే తిప్పాడు. అట్లా నీడో ఉంచాడు, నీడో ఎక్కిస్తాడు ఫుల్గా డౌన్ నుంచి. ప్లస్ పాయింట్ ఏమంటే మొత్తం వాటర్ బాటిల్స్ కానీ ఎక్కడైనా కానీ ఫుల్ కూల్ వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు. అదైతే అది లేకపోయింటే మాత్రం ఇంకా చాలా కష్టమైంది. మనుషులు ఎక్కడరా స్వామి. అంటే ఇప్పుడైతే ఇంకా రిసార్ట్ స్టేకి వచ్చేసాము. జస్ట్ లైక్ ఈవినింగ్ దుబాయ్ కల్చర్ ఎలా ఉంటుంది అని విట్నెస్ చేయడానికి. అది కూడా ఉంది మన అక్క. నేను ఎదురుమా లేకపోతున్నాడు. నేను డెజర్ట్కి వచ్చేసి క్యామల్ రైడ్ లేకపోతే ఎలాగా. కమాన్ లెట్స్ రైడ్ క్యామల్ని హార్స్ అంత స్పీడ్గా సవారీ చేసేద్దాం.
ముందరు వెనకాల మొత్తం కపుల్స్ వెళ్తుంటే నేను ఒక్కటే సింగిల్ చింతకాయలా కూర్చున్నాను. ఇది నమ్మ జీవితం బతికేనారా చిచ్చి. ఎప్పుడు ఒక్క సజెషన్, ఎప్పుడు కపుల్స్తో మాత్రం ట్రిప్కి వెళ్ళకు, నువ్వు సింగిల్ అయితే. ఈ సజెషన్ తీసుకోరా రే, లేదా పోతావు సంగనాగిపోతావు. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? ఆడికి వద్దంట క్యామల్ రైడ్. హార్స్ రైడ్ పోయినాడు, హార్స్ రైడ్ పోయినాడు. అదంతా స్పీడింగ్ కాదు, ఆదमी आ रहा है హార్స్ రైడ్ खाने से ఎడారి మధ్యలో ಮಳೆ ಬಂದಾಗ ಐಸ್ ಕ್ರೀಮ್ ತಿನ್ನಲ್ಲ ಹಂಗೆ. ಇದೇನು ಫ್ಯಾಂಟಸಿಲಿ ಅಪ್ಪ. 30-40 ಡಿಗ್ರೀಸ್ ಐತೆ, ಬಿಸಿ ಬಿಸಿ ಟೀ ಕುಡಿತಿದ್ಯಾ ನೀನ್ ಈ ತರ ಬಿಗಿ ಅಂತ ಬಿಕ್ಕಳ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಅಂತ ತಿಕ್ಕಲಿ ಹಿಡಿಯುತ್ತೆ. ಕ್ರೇಜಿ ಐತಲ್ಲ ಕ್ಯಾಂಪ್, ಪೀಸ್ಫುಲ್ ಆಗಿ. ಆ್ಯಂಡ್ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಟೈಮಲ್ಲಿ ಡ್ಯಾನ್ಸ್ ಶೋಸ್ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ, ಕ್ರೇಜಿ ಇರುತ್ತೆ. ಲೆಟ್ಸ್ ವಾಚ್. ವೆಜ್ ಅದು ಫಲಾಫಲ್ ಯುರೋಪಲ್ಲೂ ಇದೆ ಬಾಳು, ದುಬೈಗೆ ಬಂದರೂ ಇದೆ ಬಾಳು. ಈ ಫಲಾಫಲ್ ಇದನ್ನ ಬಿಟ್ಟು ಬೇರೆ ಆಪ್ಷನ್ ಇಲ್ಲ. ಕಾಲೇಜ್ ಮುಗಿದಾಗ ಕೂಡ ಮನೆಗೆ ಹೊತ್ನಾಗ ಏನಿರಲ್ಲ, ಫಲಾಫಲ್. They're from Germany, yeah? Which part? Hamburg. Hamburg. I've been in Hamburg many times. You're all from Europe. Yeah. Schengen. From India. We live in the US. Very powerful passport. Europe, yeah. That's the others that passport. వీ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ డిఫరెంట్ కల్చర్స్ అనమాట. లైక్ వాళ్ళకి ఎలా ఉంటుంది అండ్ మనది ఎలా ఉంటుంది. అండ్ మన అక్క బావ వాళ్ళది రీసెంట్లీ మ్యారీడ్ కదా, సో దే వర్ టూ ఎక్సైటెడ్ అబౌట్ ఇండియన్ మ్యారేజ్ అనమాట. సో ఎలా మీ మ్యారేజెస్ ఎలా జరుగుతాయి మొత్తం అలా అడుగుతుంటే ఇంకా మనం వీడియోస్ ఫొటోస్ అంతా చూపించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అండ్ దేర్ కల్చర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే జస్ట్ అలా ఒక గుడ్ ఈవినింగ్ అనమాట. అంతే, ఇంకా కాసేపట్లో డ్యాన్స్ షోస్ అన్నీ స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ అంతవరకు రిలాక్స్ అవ్వడానికి. సో లెట్స్ వెయిట్. తక్కువైనప్పుడు ఇక్కడికి వచ్చేది. బాబోయ్, తిరిగి చూసి ఈడ లేయర్ తీసుకొని చూసుకొని పోతే 22లో ఏం చేస్తుంటుంది. కంట్రీ సినిమా 100 రోజులు ఆడింది. లేదు రామ్ చరణ్ సినిమానే ఆడింది. ఆడుంచుడు బోర్జ్ ఖలీఫా, దాని పక్కన బిల్డింగ్ హైట్ ఉంది అనిపిస్తుంది. అది చూడు ఎంత చిన్నది. మనకి మార్నింగ్ అయితే జస్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కనిపించాయి, కానీ ఇంకా మనం వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు దుబాయ్ చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ, క్రేజీ ఉంది. ఫుల్ పెద్ద పెద్ద బిల్డింగ్, ఫుల్ లైటింగ్స్, క్రేజీ కంట్రీ ఇది. అండ్ ఇంకా బ్యాక్ టు ద రూమ్ అండ్ మళ్ళీ డే 2లో కలుసుకుందాం. అండ్ సీ యూ సూన్. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.